అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో అమాయక ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్ పై జనసేన నేత ఎన్ఆర్ఐ డాక్టర్ యనుమల వెంకటపతిరాజు పోరుబాట పట్టారు. ఆయనకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మద్దతుగా నిలిచారు. బాధితులతో సమావేశమైన ఎమ్మెల్యే అక్రమ బలవంతపు వసూలు చేస్తే సహించేదే లేదని శ్రీరామ్ ఉద్యోగులను హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలంతా బ్యాంకింగ్ రంగంలో ఇచ్చే లోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడ్డదారిలో వచ్చే లోన్ల వల్ల చిక్కుని ఇబ్బందులు పడొద్దన్నారు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. శ్రీరామ్ ఫైనాన్స్ వారు రకరకాలైన లోన్స్ ఇస్తా ఉన్నారు. సుమారు 300 కోట్ల పైబడి వారి లోనింగ్ బిజినెస్ జరుగుతుందని చెప్పి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే లోన్స్ ఇవ్వటం, రికవరీ చేయటం పద్ధతి ప్రకారంగా చేసుకోవటంలో తప్పు పట్టడం లేదు. కానీ అప్పు తీసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారి గోడు డిఫరెంట్ గా కనిపిస్తుంది రోజు. దీంట్లో ఉన్న విషయం ఏమిటంటే ఈ లీగల్ ప్రాసెస్ చాలా గట్టిగా ఉన్నారు వీళ్ళు, మంచిదే. కానీ రికవరీ చూసినట్టయితే, వసూళ్లు చూసినట్టయితే చాలా బలవంతపు వసూళ్లు చేస్తా ఉన్నారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలు, భార్య, భర్త చనిపోయాడు. 4 కిస్తీలు కట్టాడు, మిగిలింది కట్టలేక మనస్తాపంతో చనిపోయిన పరిస్థితి. ఆ వచ్చే ఇన్సూరెన్స్ ఆ లోను సరిపోతుంది. ఫ్యామిలీ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇలాంటి సందర్భాలు చాలా ఇప్పుడు ఈ రోజున నా దృష్టికి తీసుకున్నాం. డీటెయిల్డ్ గా అవన్నీ వింటం జరిగింది. తప్పనిసరిగా శ్రీరామ్ ఫైనాన్స్ వారితో మాట్లాడతామని చెప్పి ఇలాంటి బలవంతపు వసూళ్లు చేయొద్దు. ఈ లోన్ రికవరీ ప్రాసెస్ స్మూత్ గా అయ్యేటట్టు చూసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. మీకు తర్వాత వీళ్ళు ఫైనాన్స్ వాళ్ళు చట్టబద్ధంగా వెళ్తే పర్వాలేదు సార్. నా ఫోన్లో లోన్ పెట్టడం కానీ, లేకపోతే ఏమైనా రికవరీకి వచ్చినప్పుడు భౌతికదారులు చేయడం కానీ, ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్ లేకుండా హౌసెస్ ట్రెస్పాస్ చేస్తే కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మేము పరిశీలించి కేసులు కూడా నమోదు చేస్తాం సార్. అలాగైతే మాకు ఎటువంటి